హలో అస్సలం అందరికీ ఈరోజు దాల్చా స్పెషల్ అండి మా ఇంట్లో. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. ముందుగా దానికి కావాల్సినవన్నీ తీసుకున్న తర్వాత దోసకాయ, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ, దాని తర్వాత బగారన్నంలో వేసే దినుసులన్నీ తీసుకోవాలండి. ఇప్పుడు నానబెట్టిన శనగపప్పును 7 విజిల్స్ వరకు ఉంచి తీసేసి అదే వాటర్లో కొద్దిగా వాటర్ వేసి ఇలా దోసకాయ ముక్కలను కూడా వేసేసి ఓన్లీ 1 విజిల్ వచ్చే వరకు ఇలా మగ్గనివ్వాలి. అంతేనండి, ఓన్లీ 1 విజిల్ చాలన్నమాట. ఇప్పుడు కుక్కర్లో మసాలా దినుసులు వేసుకుని ఉల్లిగడ్డలు కూడా వేసేసుకుని అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి కొద్దిగా మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులో టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసి మగ్గనిచ్చిన తర్వాత చింతపండు రసాన్ని కూడా వేసుకొని తగినన్ని వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం, అలాగే మీ దగ్గర ఉన్న మసాలాలు ఏమైనా ఉంటే గరం మసాలాలు ఇవి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం 1 విజిల్ వరకు ఉడకబెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేసేయాలండి. చూడండి, ఈ విధంగా అన్నమాట. శనగపప్పుని ఇలా మిక్సీ పట్టిన తర్వాత వాటర్ వేసి ఇలా పేస్ట్ లాగా కలిపేయాలండి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందాక మనం ఉడికించుకుంటున్న మిశ్రమంలోకి వేసేయాలండి. అలాగే నా వీడియోలు మీకు నచ్చుతుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టేసి చూడండి ఇలా చక్కగా వండేయాలండి. అంతేనండి, దాల్చా రెడీ. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ అందరికీ.